ధీరజ్ ఒక ఐడియా నాకు ఫ్లోట్ చేశారు ఇంటూ సినిమాస్ అని. సో థ్యాంక్ యూ ధీరజ్. యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకో థాట్ వచ్చింది, అందుకే థ్యాంక్ యూ. ఓకే ప్రశాంత్, మీరు ఫస్ట్ సీజన్ కూడా మోస్ట్లీ ఫిక్షనల్ దానికి వెళ్ళారు, ఆ రేపల్లె అనేది. సో ఇప్పుడు ఈ కాలాఘాట్ కూడా బేసిక్గా అక్కడ కళింగ ఘాట్, ఇక్కడ కాలాఘాట్ కింద కన్వర్ట్ చేస్తున్నారు కదా. సో ఇది ఎంతవరకు ఫిక్షనల్ ఉంటుంది, ఎంతవరకు రియలిస్టిక్గా తీసుకోబోతున్నారు? అంటే ఎమోషన్ అయితే రియలిస్టిక్గా ఉంటుందండి. కొన్ని ప్లేసెస్ అయితే నేమ్స్ అవి యూస్ చేయకూడదు కాబట్టి కొన్ని క్రియేట్ చేసినవి. బట్ ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఆ పేరు, ఆ ఊరు ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ మాత్రం ఒరిజినలే. పేర్లు మాత్రం కొంచెం ఫిక్షనల్ ఉంటాయి. వర్ష, హౌ ప్రిపేర్డ్ ఆర్ యూ ఫర్ దిస్ చాప్టర్ 3? ఫిజికలీ ఐమ్ ప్రిపేర్డ్, మెంటలీ ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. బికాజ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి ఐఎమ్ on a bigger scale, and performance wise I don't have to like change anything just because it's on a bigger scale, because Kanakam is Kanakam kada. Character wise aithe change undadu, but I'm sure she's more prepared because she knows the challenges ahead. So I think yeah, she is prepared. As Varsha, I'm also like slowly getting there. ప్రశాంత్ గారు, హలో అండి. హాయ్ అండి. ఫస్ట్ 2 పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే అదర్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే తెలుగులో ఈ సీజన్, ఈ 1-2 సీజన్స్ చాలా బాగున్నాయన్న అప్లాస్ కూడా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇప్పుడు థియేటర్స్లోకి వెళ్తున్నారు. ఇప్పుడే అన్న అడిగినప్పుడు కూడా చెప్పారు, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి అనేది. దట్ టు మై సేమ్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో దాట్, అంటే టీవీలో చూసేదానికి థియేటర్లో చూసేదానికి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. అండ్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్రూవెన్. సో సక్సెస్లో ఉన్నారు కాబట్టి ఇది ఇంకా ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొస్తుంది అని అనుకుంటున్నారు? మెయిన్ స్టోరీ వైజ్ అండి. కథే మనకి ఎప్పుడు బలం కూడా. ఆ కథలో ఎమోషన్ ఏదైతే ఉందో అదే లార్జ్ క్యాన్వాస్లో ఉంటుంది. క్యాన్వాస్ అంటే ఇప్పుడు మనం విజువల్ పరంగా కూడా కథలో ఎమోషన్ ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్లీ అది ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది. అది చిన్న స్క్రీన్ అని పెద్ద స్క్రీన్ అయినా. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో 1 and 2 ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసి ప్రశాంత్ హుక్ చేశారని, అలాగే 3 కూడా అంత ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. సాయి గారు, సార్ అంటే ఏదైనా క్యారెక్టర్ని మనం రియల్ లైఫ్కి రిలేటబుల్ చేయగలిగితే దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అంటారు కదా. అవును సార్, అవును. మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక జైశాంతి అని కానిస్టేబుల్ని పిలిచి విందిచ్చారు. ఆ అమ్మాయి పసిబిడ్డని పెట్టుకుని, నాకెందుకో ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఈ క్యారెక్టర్ గుర్తొచ్చింది. ఓ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. అంటే అంత వనరబుల్గా ఉన్న క్యారెక్టర్. అవునవునవును. సో ఆన్ స్క్రీన్ ఏదైనా రిలీజ్ చేయగలిగితే కానిస్టేబుల్ కనకం కూడా అలాగే చేస్తుంది కదా అనిపించింది. థ్యాంక్ యూ. ఇంక అందుకని చెప్పలేను. యా, సో అంత రిలేటబుల్ క్యారెక్టర్ వాళ్ళు రిలేటబుల్ క్యారెక్టర్ చేద్దామంటున్నారా? మీ క్యారెక్టర్లో అంత రిలేటబుల్ ఉంది, అందుకే కనెక్ట్ అవ్వగలిగాం. అవునవునవును. సో అంటే మనం క్రైమ్కి తీసుకెళ్తున్నాం కానీ ఈ క్యారెక్టర్ని ఫ్యామిలీస్ కూడా తీసుకురావచ్చు సార్. దట్ ఈస్ ద, అక్కడ కూడా కనకం ఒక సెక్స్ కొట్టిద్ది అనిపిస్తుంది. I think that's a huge compliment for me and for him as well, because he created it. And చాలా బాగుంది. అండ్ లైక్ యూ సెడ్, చాలా మంది ఫ్యామిలీస్, చాలా మంది చూస్తున్నారు, మదర్స్ ఆర్ వాచింగ్ ఇట్. సో ఐ థింక్ దట్స్ థ్యాంక్ యూ. అంటే ప్రశాంత్ గారు, ఇప్పుడు ఈ క్వశ్చన్కి కంటిన్యూ, అలా అయితే మీరు హీరోని కూడా పెట్టాల్సి వస్తుందిగా సార్. అంటే క్యారెక్టర్ సార్ వెళ్ళడం, క్యారెక్టర్స్ ఇప్పుడు ఎలాగైతే 52 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశానో, మేబీ కొత్త క్యారెక్టర్స్ రావచ్చు. ఈ వరల్డ్లో అందరూ కూడా మల్టీ యూనివర్స్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఏమండి, కనకం ఎంత కష్టపడుతున్న కానిస్టేబుల్ అయినా ప్రమోషన్ ఇవ్వరా? ప్రమోషన్ ఇద్దాం సార్, మళ్ళీ ఇంకో 2-3 కేసులు సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు డెఫినెట్లీ ఒక ప్రమోషన్ అప్పుడు మారుద్దాం. అప్పుడు ఇంకేదైనా మీరు చెప్పండి, ఏదైనా సంథింగ్. సార్ ప్రశాంత్ గారు, సార్ కాదు, మీరు ఇందాక అన్నారు కదా రిలేటబుల్గా ఉంది, ఒక ఆవిడ ట్రాఫిక్లో ఉండి సెన్సేషనల్ కదా ఈవిడ కూడా, మన కానిస్టేబుల్ కనకం కూడా కొంచెం రిలేటబిలిటీ ఫ్యామిలీస్లోకి వస్తే, ఈ ఒక్క ప్రాబ్లం కనుక సాల్వ్ చేసేస్తే తర్వాత సీజన్ ఒక అబ్బాయిని చంకలో పెట్టి అప్పుడు నెక్స్ట్ రాజీవ్ కనకాల గారు కూడా ఈసారి 1, 2, 3లో కనిపించడం బాగుందండి. లేదంటే సినిమాల్లో ఆయన్ని లేపేస్తుంటారుగా. అవి గోల్డ్ సార్, గోల్డ్ నెల లేపేస్తాం, ఆయన ఉండాలి, కంపల్సరీ ఉండాలి మాకు. సార్ ప్రశాంత్ గారు, నేను ఇందాకే అనుకున్నాను సార్, ఇది చూసిన వెంటనే ఆ లేవలే ఇందులో 2తో అయిపోయింది మంది అన్న మిగతా ఆర్టిస్టులు అందరికీ చెప్పా. ఓన్లీ ఆవిడ వసుధ గారు మాత్రమే కనపడ్డారు. లేదు మనకి ఇంకేం లేదు ఇందులో అనుకున్నారు, కానీ ఉందని చెప్పారు. సాయి గారు భరోసా ఇచ్చారు. సార్ ప్రశాంత్ గారు, సార్ ఇక్కడ ప్రశాంత్ గారు, ఇక్కడ సినిమా మొత్తం మేము రాజీవ్ గారిని చూస్తామా, లేకపోతే మధ్యలోనే ఆయనకి ఏమైనా ఎండ్ కార్డ్ వేస్తాం? ఏమవుదండి, హ్యాపీగా
సాయి గారు అన్నట్టు నిండు 6 సీజన్లో 6 చాప్టర్లో ఉంటారు డెఫినెట్లీ. సార్ ఏమంటే ప్రశాంత్ గారు ప్రొడ్యూసర్ గారు ఇది సినిమా అంటే కొద్దిగా బడ్జెట్ అది పెరుగుతుంది, మరి ప్రిపేర్ అయ్యారా? అంటే కొద్దిగా ఈటీవీ అనగానే కొంచెం బడ్జెట్లు అవి చూసుకుంటారు కదా, అంటే సినిమా ఎక్స్పీరియన్స్ వేరు కదా. అలా ఏం లేదండి. పిండి కొద్దీ రొట్టి, పిండి ఎంత కావాలో రొట్టి కూడా పిండి కొద్దీ రొట్టి దాని ప్రకారం వెళ్తుంది తప్ప ఈటీవీ బడ్జెట్ ఇష్యూ అనేది అపోహే. సార్ ప్రశాంత్ గారు సార్ 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 ఇక్కడ సార్ అంటే వెబ్ సిరీస్ వేరు, సినిమాటిక్ వేరు. సో వెబ్ సిరీస్కి మీకు ఎంతైనా లైన్ రాసుకోవచ్చు, టైం డ్యూరేషన్ అనేది ఎపిసోడ్కి మారుతూ ఉంటుంది, మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ సినిమాకి వచ్చినప్పుడు దాన్ని కొంచెం క్రిస్పీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే దాన్ని కొంచెం కంటెంట్ తగ్గించుకోవాలి. అంటే మీరు వెబ్ సిరీస్ రాశారు, సో ఇప్పుడు సినిమాకి రాసేటప్పుడు వాట్ ఈజ్ యువర్ ప్లాన్? సో అంటే కంటెంట్ని ఎంత ప్రాపర్గా డెలివర్ చేయాలనుకుంటున్నారు, ఎమోషన్స్ కానీ అండ్ యాక్షన్ కానీ ఎలా చూపించాలనుకుంటున్నారు? లేదు సార్, మీరు వన్స్ మీరు చూసిన తర్వాత కాల్ ఘాట్కి ఎంటర్ అయిన తర్వాత సీన్ 1 నుంచి మీరు ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు, ఆ ప్రపంచంలో వెళ్ళే కూర్చుంటారు. అండ్ ఆ టైం లిమిట్ ఏదైతే ఉందో, సినిమాకి టైం లిమిట్ ఏదైతే ఉందో అంతే టైం లిమిట్లో సిరీస్లో 1 and 2లో ఎన్నైతే మీరు చూసారో అన్నీ అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు సీజన్ 2 మీరు చూసినప్పుడు ఎంత ఫాస్ట్గా క్రిస్ప్గా అన్ని ఎమోషన్లు ఎలాగెళ్ళాయి అనుకుంటున్నారో అలాగే ఉంటుంది, ఏది మిస్ అవ్వదు. మోర్ ఏంటంటే డ్రామా అండ్ ఎమోషన్ మెయిన్, అది మనం కనెక్ట్ అయితేనే కథతో పాటు మీరు ట్రావెల్ అవుతారు. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను సార్. డెఫినెట్లీ దీని మీద డబుల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సురేష్ గారు యా సురేష్